అందరికీ నమస్కారం. వృషభ రాశి జాతకుల కోసం 2026 సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఈ కొత్త ఏడాదిలో ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి, ఎలాంటి సవాళ్లు ఎదురుకావచ్చు, ఇలాంటి విషయాలనన్నింటినీ ఈ విశ్లేషణలో మనం వివరంగా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలుపెట్టేద్దాం. అసలు ప్రశ్న ఇదే కదా, 2026 సంవత్సరం వృషభరాశివారికి నిజంగా ఏమి తీసుకురాబోతోంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఈరోజు మనం 5 ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా 2026 సంవత్సరం స్థూలంగా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఆ తర్వాత వృత్తి, ఆర్థిక జీవితం, ఆరోగ్యం, ప్రేమ, కుటుంబ సంబంధాలు ఇలా ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. చివర్లో కొన్ని కీలకమైన సలహాలు, పరిహారాలు కూడా ఉన్నాయి. సరే, మొదటి విభాగంలోకి అడుగుపెట్టేద్దాం. ముందుగా ఈ సంవత్సరం వృషభరాశి వారికి స్థూలంగా ఒక పెద్ద చిత్రంగా ఎలా కనబడుతుందో చూద్దాం. చెప్పాలంటే 2026 ఒక మిశ్రమ ఫలాల సంవత్సరం అన్నమాట. అంటే కొన్నిసార్లు అద్భుతమైన అవకాశాలు తలుపు తడతాయి. అదే సమయంలో కొన్ని మలుపుల్లో మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సుంటుంది. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే ఈ సంవత్సరాన్ని పూర్తిగా అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అంశం వృత్తి, ఆర్థిక జీవితం. డబ్బు, కెరియర్ పరంగా ఈ ఏడాది గ్రహాలు ఎలాంటి సంకేతాలిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది గ్రహాల సంచారం చాలా మటుకు అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే బృహస్పతి అండదండలు అక్టోబర్ 31 వరకు బలంగా ఉన్నాయి. దీని అర్థమేంటంటే ఆర్థికంగా మంచి లాభాలొస్తాయి, పొదుపు చేసుకోవడానికి కూడా చక్కటి అవకాశాలు దొరుకుతాయి. అంతేకాదు, ఉద్యోగంలో స్థిరత్వముంటుంది, వ్యాపారం చేసేవాళ్లకి వాళ్ల కష్టానికి తగ్గ ఫలితం, మంచి లాభాలు తప్పకుండా వస్తాయి. ఇది నిజంగా ఒక మంచి విషయం. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. సంవత్సరంలో 2 వేర్వేరు దశలున్నాయి. అక్టోబర్ 31 వరకు అంతా సాఫీగా సాగిపోతుంది. మంచి ఉద్యోగం, ఆదాయం, పొదుపు అన్నీ బాగుంటాయి. కానీ ఆ తర్వాత డిసెంబర్ 5 వరకు మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం. రాహు ప్రభావం వల్ల ఆఫీస్లో అనవసరమైన రాజకీయాలు, వ్యాపారంలో ఊహించని రిస్కులు ఎదురవ్వచ్చు. అందుకే ఆ సమయంలో ఎవరితోనూ వాదనలకు దిగకుండా డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. సరే, కెరియర్ గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు ఆరోగ్యం వైపు దృష్టి పెడదాం. 2026లో ఆరోగ్యం సగటు కంటే మెరుగ్గా ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ ఒక శుభవార్త ఉంది. ఈ ఏడాది పెద్దగా అనారోగ్య సమస్యలు ఏవీ కనిపించడం లేదు. అయితే శని ప్రభావం వల్ల అప్పుడప్పుడు కాస్త నీరసంగా, ఒల్లునొప్పులుగా అనిపించొచ్చు. అందుకే సమస్య వచ్చాక బాధపడటం కంటే ముందు నుంచే ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టడం ఎంతో మేలు చేస్తుంది. మరి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి? ఈ 4 సూత్రాలు పాటిస్తే చాలు. యోగా, వ్యాయామం, ధ్యానం, సమతుల్య ఆహారం. ఇవి కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ప్రశాంతతకు, స్పష్టతకు కూడా అద్భుతంగా సహాయపడతాయి. వృత్తి, ఆరోగ్యం తర్వాత మన జీవితంలో అత్యంత విలువైనవి బంధాలు. 2026లో ప్రేమ, కుటుంబ జీవితం ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది కుటుంబ జీవితంలో 3 వేర్వేరు దశలు కనిపిస్తున్నాయి. జూన్ 2 వరకు కుటుంబంలో అంతా సంతోషంగా, సామరస్యంగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత అక్టోబర్ 31 వరకు అంత ప్రశాంతంగానే ఉంటుంది. కానీ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటారు. ముఖ్యంగా వివాహం చేసుకోవాలనుకునేవారికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఇక అక్టోబర్ 31 తర్వాత బంధాలలో శాంతిని కాపాడుకోవడానికి కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాల్సి రావచ్చు. ఈ ఏడాది ప్రేమ, బంధాల విషయంలో ఒకే ఒక కీ పాయింట్ ఉంది. అది నిజాయితీ. శనిగ్రహం ఎప్పుడూ చిత్తశుద్ధిని, నిజాయితీని మెచ్చుకుంటుంది. కాబట్టి ప్రేమలో, బంధాల్లో ఎంత స్వచ్ఛంగా, నిజాయితీగా ఉంటే అంత మంచిది. అప్పుడు నిరాశకు తావే ఉండదు. ఇదే మీ సంబంధాలకు బలమైన పునాది అవుతుంది. ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. 2026లో ఎదురయ్యే ఒక ప్రధాన సవాలు ఏంటి? దాన్ని అధిగమించడానికి ఎలాంటి పరిహారాలున్నాయో ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడొక చిన్న మెలిక ఉంది. ఆర్థికంగా అంతా బాగున్నా ఆస్తుల విషయంలో మాత్రం ఒక పెద్ద సవాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఛాయాగ్రహాలైన రాహు, కేతువుల ప్రభావం డిసెంబర్ 5 వరకు ఉంటుంది. దీనివల్లేమవుతుందంటే కొత్తగా భూమి కొనాలన్నా, ఇల్లు కట్టాలన్నా లేదా ఒక వాహనం తీసుకోవాలన్నా కొన్ని అడ్డంకులు, జాప్యాలు ఎదురవ్వచ్చు. కొన్నిసార్లు భూమికి సంబంధించిన వివాదాలు కూడా తలెత్తవచ్చు.
అందుకే ఈ విషయంలో చాలా ఓపికతో పట్టుదలతో ఉండటం ముఖ్యం. ఇంతకీ ఈ పరిహారాలు అంటే ఏమిటి? చాలా సింపుల్. గ్రహాల నుంచి వచ్చే ప్రతికూల ప్రభావాలను తగ్గించి సానుకూల ఫలితాలను పెంచుకోవడానికి జ్యోతిష్యశాస్త్రం సూచించిన కొన్ని పద్ధతులే ఈ పరిహారాలు. మరి ఈ ఏడాదికి సూచించిన పరిహారాలు ఏంటంటే ఇక్కడ 3 చాలా సులభమైనవి ఉన్నాయి. మొదటిది శరీరం పైభాగంలో వెండి ధరించడం. రెండవది ప్రతి గురువారం ఏదైనా ఆలయంలో పసుపు రంగు పండ్లను దానం చేయడం. ఇక మూడవది దృష్టిలోపం ఉన్నవారికి భోజనం పెట్టించడం. ఈ చిన్న చిన్న పనులు చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సో ఈ గ్రహస్థానాలు ఒక మార్గాన్ని సూచిస్తున్నాయి. కాని ఆ మార్గంలో ప్రయాణించి 2026 సంవత్సరాన్ని అద్భుతంగా ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. ఆలోచించండి.